ఓం నమో వెంకటేశాయ. తిరుమల తరువాయ భాగం అందరు స్కిప్ చేయకుండా శ్రద్ధగా వినాలండి. వైకుంఠలోకాద్గరుడేన విష్ణు క్రీడాశలో వెంకటానామధేయ ఆనీయచ స్వర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణు నివాసపేహితో. మొదటి పురాణ గాథను అనుసరించి శ్రీహరి వైకుంఠమునికేగి రమాదేవితో సుఖంగా నివసించుచు ఆదిశేషుని ద్వారం దగ్గర కాపలాగా పెట్టెను. అప్పుడు శ్రీహరిని చూడాలని వచ్చిన వాయువుతో కలహమును పెట్టి ఆ కలహ మూలమున ఈ క్రీడాద్రిని శ్రీహరి భూలోకమునకు తెప్పించెను. అయం శేషాంశజో వాయుశైలశైలాత్మశేశ్వర హరి సంచోదని నైవచాత స్వావాస హేతవే వ్యాచేనైవత్వయ నీతత్యేన స్వర్ణ ముఖీతటం. ఇది భగవంతుని క్రీడాద్రి అని, సకల దేవతల ఆవాసమని, సకల తీర్థాలకు నిలయమని పురాణాలు చెబుతున్నాయి. పురాణాలు ఈ కొండను వరాహాద్రి, గరుడాద్రి, వైకుంఠాద్రి, కనకాద్రి, వెంకటాద్రి, పుష్కరాద్రి, సింహాచలం, నీలాద్రి, చింతామణిగిరి, అంజనాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వేదాద్రి, శ్రీనివాసాద్రి, ఆనందాద్రి, శ్రీగిరి, జ్ఞానాద్రి, శేషాద్రి, తీర్థాద్రి, సుమేరు, శ్రీరాచలం వంటి సార్థక నామాలతో శ్లాఘిస్తున్నాయి. 28వ ద్వాపర యుగాంత మండలి ఈ కలియుగంలో శ్రీనివాసుని నేను అసంఖ్యాత భక్త బృందాలు ఆశ్రయించి తరిస్తున్నారు. అనునిత్యం తిరుమల వేదోక్తమైన పూజాది కాలిచే బాసిల్లుచున్నది. వేద్యుడైన శ్రీపతి నిరంతర వేద పఠానసక్తుడైన బ్రహ్మదేవుని సేవకులకు ప్రసన్నుడవుతున్నాడు. అందువల్ల వేదాత్రిగా ఈ తిరుమలకు భాగవతోత్తములు కీర్తిస్తున్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణల కొరకు భగవంతుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తుంటాడు. 4 అవతార మూర్తులను యుగ దైవములుగా పేర్కొన్నారు. ఇది 4 యుగాలలో 4 పేర్లతో ప్రసిద్ధి చెందింది. కృతే వృషాద్రిం భక్ష్యంతి, త్రేత్రాయ మంజనాచలం, ద్వాపరే శేషేతి, కలౌ శ్రీ వెంకటాచలం. కృత యుగంలో వృషాద్రిగా, త్రేతాయుగంలో అంజనాచలముగా, ద్వాపర యుగంలో శేషశైలముగా, కలియుగంలో వెంకటాద్రిగా ప్రఖ్యాతిగాంచినది. వృష శబ్దానికి ధర్మ అని అర్థం. తన వృత్తికై ధర్మం ఈ తిరుమల క్షేత్రంలో తపస్సు చేసింది. అందువల్ల ధర్మదేవత లబ్ధి పొందిన ఈ దివ్య ప్రదేశం వృషాద్రిగా ప్రసిద్ధి చెందింది. గిరావస్మిన్ తపస్తేపే ధర్మోపి స్వాభివృద్ధే తస్మాతాహు వృషాద్రిం తం మునియో వేదసారగా. భవిష్యోత్తర పురాణం ఈ వృత్తాంతం కృతయుగంలో జరిగింది కనుక ఆ యుగంలో దీనిని వృషాద్రి అని పేర్కొనేవారని తెలియజేస్తుంది. వేంకారోమృత బీజస్తు స్కట మైశ్వర్యముచ్యతే అమృతైశ్వర్య సంగత్వాత్ వెంకటాద్రి ఋతుస్మృత శ్రీపదత్వాత్ శ్రియో వాసాత్ సప్తశక్త్యాచ యోగత రూప్య శ్రీశైల ఇత్యేవం నామచాస్య గిరేరభూత్. వేం అనగా అమృత బీజము, కటం అనగా ఐశ్వర్యం అని అర్థం. వెంకట అనగా తరగని ఐశ్వర్య రాశి అగుట చేత వెంకటాద్రి అను పేరు వచ్చిందని, ఐశ్వర్యం ఇచ్చుట చేతను, లక్ష్మీదేవికి నివాసమవుట చేతను, శబ్దశక్తి చేతను, అర్థశక్తి చేతను, రూఢశక్తి మూలమును ఈ పర్వతమునకు శ్రీశైలమని వరాహ పురాణం తెలుపుతున్నది. అడుగడుగున అణువణువుగా ఆనందాబ్దిలో ఒలలాడ చేస్తున్న వెంకటాద్రికి ఆనందాచలం, ఆనంద నిలయం అని పేరు ఉన్నదని ఈ శ్లోకం వివరిస్తున్నది. తిరుమల తరువాయ భాగం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందామండి. ఓం నమో వెంకటేశాయ.